అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కాంటారం పంచాయతీ శివారు పెసరాడ దిబ్బలూరు ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలని ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం అధ్యక్షులు నల్లి కళ్యాణ్ ఆదివాసీ డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో ఉన్న ఆదివాసీలు గత 80 ఏళ్ల నుండి సాగు అనుభవంలో ఉన్నారు. అయితే ఇప్పుడు పక్క గ్రామానికి చెందిన గిరిజనేతరులు ఈ భూమి మాదని మాకు పట్టాలు ఉన్నాయని మొన్న సోమవారం భూమి మీదకు దౌర్జన్యంగా సర్వే జరిపి స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి ఆదివాసుల సాగు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 తరాలుగా ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు సంబంధిత రెవెన్యూ అధికారులు భూమి వీధికి వచ్చి విచారణ జరిపి ఎంజాయ్మెంట్ సర్వే జరిపి సదరు రెవెన్యూ రికార్డు నెంబర్ 3 అడంగల్ లేదా పహాని అయిన సాగు లెక్కలు నమోదు రిజిస్టర్లో సాగు అనుభవదారులుగా ఈ ఆదివాసుల పేర్లు నమోదు చేయాలని, తద్వారా ఆదివాసుల సాగు భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పుడు ఈ భూమి మాది అంటున్న భూస్వాములు గిరిజనేతరులు అయిన వీరికి ఎలా దఖలు పడింది? రిజిస్టర్డ్ పత్రాల బదలాయింపు లేకుండే మ్యూటేషన్ చేస్తూ రెవెన్యూ రికార్డులో తప్పుడు నమోదులు రికార్డులు అధికారులు ఎలా సృష్టించారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే గిరిజనేతరులు దౌర్జన్యాలు అక్రమంగా ఆక్రమణలు చేస్తే సంఘం ఆదివాసీలం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా ఆదివాసుల సాగు భూములకు రక్షణ కల్పించుటకు వారికి న్యాయం జరిగేంత వరకు సంఘం అండగా ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలాంటి ఘటనలు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎక్కువగా జరుగుతుందని, దళితులు ఆదివాసీలు సాగు భూములపై ధనికులు గిరిజనేతరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కయ్యారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. షెడ్యూల్ ఏరియాలో ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే స్పందనలో ఆదివాసుల సాగు భూములకు సాగు నమోదు గురించి గోలుగొండ తహసీల్దార్ నర్సీపట్నం ఆర్డీఓ వారికి దరఖాస్తులు ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ నర్సీపట్నం డివిజన్ కార్యదర్శి కిడారి మల్లేశ్వరరావు, పెసరాడ ఆదివాసీ గ్రామం ఆదివాసులు పాల్గొన్నారు. మా భూమి అని చెప్పేసి పెత్తనం చలాయిస్తూ భూమి మీదకి దౌర్జన్యంగా వచ్చేటువంటి పెత్తందారులకి ఖచ్చితంగా మనం తిరుగుబాటు చేసి వాళ్ళకి సరైన సమాధానం చెప్పి మనం భూమిని పొందే దిశగా లక్ష్యంగా మనం ప్రయాణిద్దాము. మరి ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. మరి ఈ అధికారులు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, రెవెన్యూ ఎంఆర్ఓ తహసీల్దార్ వారికి, గౌరవ తహసీల్దార్ వారికి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, భూమి మీదకి వచ్చి ఆదివాసీలు సాగు చేస్తున్న భూమిని పరిశీలించి వీళ్ళు సాగు ఎంజాయ్మెంట్ను సర్వే చేసి నెంబర్ 3 అడంగల్లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి సాగు లెక్కల నమోదు రిజిస్టర్ నెంబర్ 3 అడంగల్లో వీరి పేర్లు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం తెలియజేస్తూ ఉన్నది. మరి భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై భీమ్. ఇవాళ కంటారం నూతన పంచాయతీ పెసరాడ శివారు దిబ్బలూరు అనేటువంటి చిన్న ఆదివాసీ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక గ్రామంలో భూమి సమస్య వచ్చింది. వాళ్ళు గత 70-80 ఏళ్ళుగా మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమికి ఇప్పుడు ఎవరో గిరిజనేతరులు వచ్చి ఈ భూమి మాదని సర్వే చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మన సంఘం దృష్టికి తేవడం వలన ఈరోజు సంఘం తరపున ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలోకి వచ్చి ఈ గ్రామంలోకి వచ్చి మరి వారి తాలూకు వివరాలు మనము సేకరించడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే గత 70-80 ఏళ్ళుగా పూర్వీకులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ భూమిని నమ్ముకొని ఈ భూమిలో సాగు చేస్తూ ఇందులో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నటువంటి ఆదివాసీలు వీళ్ళు. ఎస్టీ కొండదొర తెగకు చెందిన వాళ్ళు. వీళ్ళు అనాదిగా అనాగకులు, అమాయకులు. అయితే వీళ్ళు సాగు చేస్తున్నటువంటి భూమి జిరాయితీ భూమా, బంజరు భూమా, డిఫామ్ భూమా, అసైన్డ్ భూమా అనే విషయం తెలియదు వీళ్ళకి. కానీ ఆ రోజు ముసలివాళ్ళు పెద్దలు ఎంతో అడవిగా ఉండుండండి. ఇప్పటికే చాలా అడవిలా కనిపిస్తుంది ఈ ప్రాంతము, ఇంత అభివృద్ధి చెందినప్పటికి కూడా. అలాంటిది ఒక 70-80 సంవత్సరాల కిందట ఈ ప్రాంతం ఎంత అడవిగా ఉండేదో మనం ఊహించగలం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు
కొండల్ని గుట్టల్ని సాగు చేసి ఈరోజు ఈ తీరుకు తీసుకొచ్చారు. మరి ఈవేళ మనం చూస్తూ ఉన్నాము, ఇంత పెద్ద చెట్టు, పనస చెట్టు ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి, అలాగే తాటి చెట్లు ఉన్నాయి, అనేక రకాలైన చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వేరే వాళ్ళు ఎవరిని అడిగి మనం చెప్పనక్కర్లేదు. రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేర్లు ఉండనవసరం లేదు. భూమి మీదకి వచ్చి మనం పరిశీలన చేసినట్లయితే ఈ మొక్క, ఈ చెట్టు తాతేసాడా నేనేసానా అన్నది మనకు తెలుస్తుంది. ఆ చెట్టుకి ఎంత వయసు ఉందో మనం పరిశీలించినట్లయితే అప్పటి నుంచి ఈ భూమిలో సాగులో వీళ్ళే ఉన్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి భయంకరమైన సంఘటన ఏంటంటే, ఈ పక్కనే ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి గిరిజనేతరుడు వంటాకుల నారాయణమూర్తి అనేటువంటి వ్యక్తి, ఈ భూమి నేను కొనుక్కున్నాను, ఈ భూమి నాది, నాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, నెంబర్ది అడంగల్సి ఉంది, ఈ భూమి నాదని చెప్తా ఉన్నాడు. రీసెంట్గా నిన్న వచ్చి సర్వేలు తీసుకొచ్చి కొలిపించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే మన ఆదివాసీలు మరి గత 70-80 ఏళ్ళుగా సాగులో ఉన్నారు కాబట్టి ఈ భూమి నీకు ఎలా దఖలపడింది, నీకు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, నువ్వు ఎలాగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందావో మాకు తెలియదు, కానీ మేమైతే మా తాత ముత్తాతల నుంచి మేము సాగులో